ముందుగా అందరికీ నమస్తే. నా పేరు ఝాన్సీ, బీజేవైఎం స్టేట్ సెక్రటరీ. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు చేపట్టక, విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రీఎంబర్స్మెంట్ లేక ఈరోజు ఫీజుల ఒకవైపు చూసుకుంటే ఫీజుల దోపిడీ, ఇలా పైసలు ఉన్నోడికే చదువులు అనే విధంగా ఇవాళ ఫీజులు దండుకుంటున్న కమిషన్లకు అమ్ముడు అయినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువైపు స్కాలర్షిప్స్, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా దాదాపు 10,000 కోట్లు ఈరోజు పెండింగ్లో ఉంటే కనీసం దాని గురించి ప్రస్తావన కాదు కదా. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తూ ఉన్నారు. అదే రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం మేము ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చేపట్టినాం. సంజీవని లాంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారానే ఈరోజు పేద విద్యార్థులు చదువుకుంటున్నారు అని గొప్పలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి ఎందుకు కుట్ర చేస్తున్నావో నువ్వు సమాధానం చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీ అయ్యే సొత్తు కాదు, అది విద్యార్థుల యొక్క హక్కు. కాబట్టి విద్యార్థుల జోలికి వస్తే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది. అదేవిధంగా ఉద్యోగ నియామకాల విషయానికి వస్తే చిక్కడపల్లి లైబ్రరీకో, అదేవిధంగా హైదరాబాద్ నుంచి గ్రామాల వరకు, గల్లీ నుంచి ఢిల్లీ నాయకులు అందరూ వచ్చి అబద్ధపు మోసపూరిత హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాయకులు ఈరోజు ఎక్కడ పోయిరని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నా. యూత్ డిక్లరేషన్ ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగ నియామకాలు మేము చేపడతామని చెప్పి ఆ రోజు గుండెల మీద గుద్దుకుంటూ చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలని నువ్వని హామీలు ఇస్తే ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులేమో లేదు, మేము మొత్తం పరిపాలన కాలంలో 2 లక్షల ఉద్యోగాల నియామకాలు చేపడతామని చెప్పేసి ఈరోజు అబద్ధపు మాటలతో ఇలా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా అంటే లేదు, మేము సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం అంటున్నావు కదా. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టినవో నువ్వు శాఖల వారీగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి, నీకు దమ్ముంటే బాజాబ్తో వచ్చి చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తావా, అశోక్ నగర్కి వస్తావా, దిల్సుఖ్ నగర్కి వస్తావా? నిరుద్యోగులకు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నాడు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అమరవీరుల సాక్షిగా ఇలా అమరవీరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. ఏ ఆంక్షలు ఆశయాలపైన అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ ఆశలు ఆంక్షయాలు నెరవేరక ఈరోజు అమరవీరుల ప్రాణ త్యాగాలపైన ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలపైన గద్దెనెక్కి కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు నిరుద్యోగులు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంటే వీళ్ళు ప్రతిపక్ష పార్టీలకు పేడ్ బ్యాచ్ అని చెప్పేసి ఈరోజు ముద్రలు వేస్తూ ఉన్నారు. వాళ్ళపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నిరుద్యోగ విద్యార్థి నేతలకు అందరికీ కూడా న్యాయం జరిగే వరకు బీజేవైఎం అండగా ఉంటుంది. కేసీఆర్ని ఫామ్ హౌస్కి తోలినట్టు నిన్ను కూడా కొడంగల్లో ఏదో ఒక చెట్టు కింద కూర్చోబెడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అధికారంలోకి వచ్చి 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఆయననే కదా, ముఖ్యమంత్రి అడగట్లేదు, విద్యాశాఖ మంత్రిగానే అడుగుతా ఉన్నా నిరుద్యోగుల తరపున. ఈరోజు 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నావు కదా, ఆ 1 లక్ష ఉద్యోగాలు ఏ శాఖలో ఎన్ని నియామకాలు చేపట్టిరో మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఇలా విద్యాశాఖ మంత్రిని కలవడానికి ఎవరికి కూడా ఆయన సమయం ఇవ్వరు. కాబట్టి మీ మంత్రివర్గం వస్తుందా, మీరు వస్తారా, ఎక్కడ శ్వేతపత్రం రిలీజ్ చేస్తారో మీరు చెప్తే నిరుద్యోగులు అందరూ కూడా బాజాబ్తో మీ దగ్గరకు వస్తారు, ప్రశ్నిస్తారు. ఆ రోజు ఏ విధంగా అయితే నిరుద్యోగ విద్యార్థులకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, మీరందరూ నాయకత్వం వహించి మీ కుటుంబ సభ్యులు అందరూ ఓట్లు మాకు వేయించి మమ్మల్ని గద్దెనెక్కియండి, మీ ప్రాబ్లమ్స్ అన్ని మేము తీరుస్తామని చెప్పినావు కదా. ఇవాళ ఎక్కడ పోయినాయి? ఈరోజు అధికారం మదమెక్కి మాట్లాడుతూ ఉన్నారా? ఆ రోజు మీకోసం పనిచేస్తేనేమో నిరుద్యోగులు ఆ రోజేమో నిరుద్యోగులు, ఈరోజు వాళ్ళ ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీలకు పేడ్ బ్యాచ్ లాగా కనిపిస్తున్నారా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థి నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ నాయకుడు కానీ ఏ ప్రభుత్వం కానీ చరిత్రలో బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ పార్టీలను మీ అధికారాన్ని బొందబెట్టడానికి సిద్ధమవుతాం. తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా రానున్న రోజుల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 విడతల్లో కూడా ఎక్కడ కూడా పేదలకు కానీ విద్యార్థి నిరుద్యోగులకు కానీ చేసింది ఏం లేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయి ఈరోజు అధికారంలోకి తీసుకొస్తే వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. ఖచ్చితంగా విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారాన్ని అప్పజెప్తారు.
వాళ్ళ తెలంగాణ సాధించుకున్న ఆశలు ఆంక్షయాలు నెరవేర్చే దిశగా నడిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు వీళ్ళ కాంగ్రెస్ పార్టీలకు ఉన్న పని ఏంటంటే విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఏమైనా అంటే ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే ఎక్కడ బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఎక్కడ మళ్ళీ మేము అధికారంలోకి రాకుండా కనుమరుగైపోతామనే ఒక కుట్రతో ఈ విధంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం చేత కాదు, కానీ ఈ విధంగా విమర్శలు చేయడం అనేది కాదు. మీకు ఒకవేళ ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే దాని పట్ల ఖచ్చితంగా మీరు ప్రతిపక్షంగా ప్రశ్నించాలి, దాని గురించి కొట్లాడాలి. కానీ ఈ విధంగా చేయడం అనేది యావత్ ఈరోజు నారీ శక్తి దేశంలో మహిళలకు చట్టసభల్లో స్థానం కల్పించాలంటే ఈరోజు కేవలం బీజేపీ పార్టీలో ఉన్న మహిళలకు మాత్రమే కాదు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల వాళ్ళ ఇంటి ఆడబిడ్డలకు కూడా వస్తున్నటువంటి అవకాశం. దీన్ని ఈ విధంగా విమర్శిస్తే అది వాళ్ళ అభ్యంతరానికే వదిలేస్తున్నారు. 1 కోటి మందిని కోటీశ్వర్లను చేస్తా అంటున్నావు కదా, నువ్వు ఫస్ట్ 10,000 కోట్ల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ ఎందుకు విడుదల చేస్తలేవు? అందులో విద్యార్థిని లేరా? స్కూటీలు ఇస్తా అని మాట్లాడారు కదా, ఎక్కడ మీరు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తే వచ్చి ఎక్కడ మాట్లాడతలేరే? మరి నేను కోటీశ్వరరాళ్ళు అయినా అని చెప్పేసి ఏ ఒక్క మహిళ అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడిందా? దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఎప్పుడైనా మద్దతు ఇచ్చినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఎప్పటికైనా నిరుద్యోగుల పక్షాన మేము మద్దతు తెలుపుతాం. వాళ్ళు వస్తే వాళ్ళతో కలిసి పోరాడతాం, రాకపోయినా కూడా వాళ్ళ పక్షాన మేము ఉండి కొట్లాడతాం. పైసలు వస్తాయా అంటే ఇప్పుడు జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయా అనే మాట అడగడమే తప్పన్నది. ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. మేము అంటాం బరాబర్ జై శ్రీరామ్ అంటాం, మీకు నచ్చకపోతే అనకండి అంతే తప్ప జై శ్రీరామ్ అంటే బాధ ఏమవుతుంది? ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఫర్ సపోజ్ మీరు ఓం నమ శివాయ అనండి, దాన్ని మేము వ్యతిరేకించాం కదా. మాకు జై శ్రీరామ్ అనడం ఇష్టం, మేము అంటాం. మీరు ఓం నమ శివాయ అనండి, ఇంకేమైనా అనండి. 30 కోట్ల దేవతలు ఉన్నారు, మీరు ఏ నినాదం తీసుకున్నా అది మీ వ్యక్తిగతానికి వదిలేస్తాం తప్ప ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ చేసినటువంటి విమర్శ అనేది కరెక్ట్ కాదు. బీజేపీ మహిళా నాయకులందరికీ కూడా మహిళలు పురుషులు అనే తేడా ఏం లేదు. రాజకీయ రణరంగంలో అందరూ సమానమే. అందరం కూడా ఏ సమస్య ఉన్నా కలిసికట్టుగా ముందుండి కొట్లాడాలనేదే నా ఉద్దేశం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.